రమణమహర్షుల వారు జగద్గురువులు. అవునండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి అవతారం. అసలు మొత్తం ఈ విశ్వానంతటికి కూడా ఆది గురువు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడికి కూడా గురువు ఒక ఆయన ఉన్నారు, ఆయనే కుమారస్వామి. అందువల్లనే కుమార గురవే నమః అంటాం. అంటే కొన్ని అంశాలలో ఆ పరమేశ్వరుడికి జ్ఞానబోధ చేశాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన అవతారం కాబట్టి రమణ మహర్షుల వారు అరుణాచలంలో ఆయన మహాయోగిగా జ్ఞానిగా పుట్టారు. ఆయన పెద్దగా చదువుకోలేదు. తర్వాత అందగాడు కాదు ఆయన, పాపం మామూలుగా నడుస్తుంటే దొడ్డి కాళ్ళతో నడుస్తున్నట్టుగా ఉంటుందన్నమాట. అయినప్పటికీ కూడా ఆయన అష్టావక్ర మహర్షి, అంటే అష్టవంకర్లో ఉన్నటువంటి ఋషే మళ్ళీ ఈ మన రమణ మహర్షి గారిగా పుట్టారు. అయితే ఆ కాలంలో మనం స్వామి వివేకానందుల వారు చెప్పారు, ఆనందమూర్తి గారు ఆనంద మార్గ ఆశ్రమము ఆనందమూర్తి గారు చెప్పారు, యోగదా సత్సంగ్ పరమహంస యోగుల వారు, మహవతార్ బాబాజీ శిష్యులు, మరి లహరి మాషయుడు, యుక్తేశ్వర్ బాబాజీ, వీళ్ళంతా కూడా ఎవ్వరు చెప్పినా కూడా మన రామకృష్ణ పరమహంస గారు ఎవ్వరు చెప్పినా సరే రమణ మహర్షి చెప్పిందే చెప్పారు. అంటే వాళ్ళు చెప్పిందే రమణ మహర్షుల వారు. అంటే వీళ్ళంతా కూడా జగద్గురువులు కాబట్టి జగద్గురువులు ఏది చెప్పినా సరే ఒకటే ఉంటుందన్నమాట. శివుడు ఏది చెప్పాడో అదే డీవియేషన్ లేకుండా శ్రీకృష్ణ పరమాత్మల వారు చెప్పారు. శ్రీకృష్ణ పరమాత్మల వారు ఏది చెప్పారో అదే డీవియేషన్ లేకుండా ఈ జగద్గురువులంతా చెప్పారు. అయితే మనం ఆయన మాట ఎత్తాలంటేనే మీరు అన్నట్లుగా మనకి ఆయన ఆదేశం ఉండాలా. అప్పుడే బుద్ధిం యోన ప్రచోదయాత్ అన్నారు. అంటే మనం బుద్ధుల్ని ప్రేరణ చేస్తేనే మనం ఆయన యొక్క శరణం వేడగలుగుతాము.